సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య అందజేశారు. ఇల్లందు మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పార్టీ నాయకులతో కలిసి అందజేశారు. గడిచిన 2 ఏళ్లలో 8 కోట్ల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందించామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీ కోరం కనకయ్య గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అంశుక్య గారికి, అదేవిధంగా మాజీ వైస్ ఎంపీపీ రామన్నకి, మండలాధ్యక్షులు పులిసైదులన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రాంబాబు గారికి, పెద్దలు సైదులు గారికి, వైస్ చైర్మన్ వైస్ ఎంపీపీ గారు రామ్ గారికి, మిగతా మాజీ సర్పంచులకు, ఇక్కడికి వచ్చినటువంటి అధ్యక్షులకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన లబ్ధిదారులకు, ప్రతి ఒక్క కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడు డబ్బులకి ఈ యొక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చెక్కులు మరి ఇవ్వటం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 6 గ్యారెంటీలతో పాటు మరి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం ఏం చేయాలో అని చూపించిన సంగతి కూడా మనందరం అర్థం చేసుకోవాలి. అనుష కొమరారం రావాలమ్మా, భానత్ కమలా కొమరారం. ఓకే సార్, ఓకే సార్. ఒకసారి అమ్మ జరుగు సార్. పి సాలయ్య ఉన్నావా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సహాయ నిధి ద్వారా ఎవరైతే పేదవారు హాస్పిటల్కి ప్రయాణం చేసి వారికి ఉన్నటువంటి ఆరోగ్య నిమిత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బుని ఎంతో కొంత తిరిగిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి ద్వారా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి లబ్ధిదారులు, అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరు నమస్కారం. సుమారు ఈ 2 సంవత్సరాల్లో ఆరోగ్య నిమిత్తం ఖర్చు అయినటువంటి ఏ కుటుంబాలు ఉన్నాయో వారందరూ కూడా ఒక 8 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి కార్యక్రమం. మరి ఈరోజు వచ్చినటువంటి లబ్ధిదారులు ఏదో ఉన్నారో వారు మండలానికి సంబంధించిన వాళ్ళు 51 మంది, అదేవిధంగా పట్టణానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు 21 మంది, సుమారు 72 చెక్కులకి 22,49,000 ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. మరి మీ అందరూ తెలుసు, గతంలో కూడా గత రాష్ట్ర ప్రభుత్వం మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండే, వారు ఉన్నప్పుడే ఈ కార్యక్రమంలో మొదలుపెట్టారు. ఇది నిందమల్ల ఇచ్చే కార్యక్రమం కాదు. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చెక్కుల కార్యక్రమంతో పాటు అందరూ కూడా ఆలోచన చేయాలి. మహిళల్ని మరి ఆర్థికంగా బలోపేతం చేయాలి.
వారి యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలి ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఒక ఆలోచన చేసి వారికి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఇందిరమ్మ రాజ్యం మీ అందరి